గురకబెట్టి నిద్రపోతే అది మంచి నిద్ర అంటారు. అలాంటి నిద్ర ఎవరికి ఉండట్లేదు. అసలు గురకబెట్టి పడుకుంటే మంచి నిద్ర అనడం కాన్సెప్ట్ కరెక్ట్ కాదంటున్నాను. ఓహ్! సో, కొంచెం గురకొస్తే ఓకే. బాగా అలసిపోయినప్పుడు వస్తది. హ్మ్. లైట్‌గా వస్తది. హ్మ్. కొంచెం కొంచెం ఆగుతది వస్తది. బట్ గట్టిగా గురకబెడతారు కొంతమంది. హ్మ్. అంటే లౌడ్ స్నోరింగ్ అంటామనమాట. అంటే ఆ రూమ్‌లో ఇంకొక ఎవరు పడుకోలేరు. హ్మ్. స్పౌస్ ఆల్సో చాలా మంది సెపరేట్‌గా పడుకుంటారు ఈ ప్రాబ్లమ్ వల్ల. హ్మ్. పక్క రూమ్‌కి కూడా వినిపిస్తది హ్మ్. కొంతమంది గురకైతే. అంటే అంత తీవ్రంగా ఉంటే హ్మ్. అది హెల్తీగా ఉన్నట్టు ఎట్లా అనుకుంటాం మనం? హ్మ్. ఇట్స్ వెరీ అన్‌హెల్తీ. ఎందుకంటే స్నోరింగ్ ఎలోన్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హైపర్‌టెన్షన్. హ్మ్. బీపీ పెరగడానికి అదొక కారణం. హ్మ్. బీపీ అంటాం గదా! హ్మ్. బీపీ రావడానికి మోస్ట్ కామన్ కాజ్ ఈస్ స్లీప్ యాప్నియా. ఓకే. ఈ గురక వల్ల వచ్చే ఒక జబ్బు వల్లనే హ్మ్. మన హ్యూమన్ బీయింగ్స్‌కి హైయెస్ట్ కేస్ ఆఫ్ బీపీ చూస్తాం మనం. హుహు. ఆఫ్టర్ ప్రైమరీ హైపర్‌టెన్షన్. హ్మ్. అంటే ఒక జబ్బు ఏదన్నా బీపీని కారకంగా ఉంది, బీపీని కారణం చేస్తుంది అంటే అది గురక జబ్బే. ఓహ్! గురక డేంజర్ అయితే. 100% డేంజరస్. హ్మ్. అంటే ఎస్పెషల్లీ ఎవ్రీడే ఉంది. హ్మ్. ప్రతిరోజు ఉంది. ఎప్పుడు కూడా పక్కన ఇంకొకరు పడుకోలేకపోతున్నారు. హ్మ్. గురక మధ్యలో పెద్దగా సౌండ్ వచ్చి ఇట్లా అని ఉలిక్కి పడుతున్నారు. హ్మ్. డే టైమ్ బాగా నిద్రొస్తుంది. లేవగానే ఫ్రెష్‌గా అనిపియట్లేదు. హ్మ్. లేదా తలనొప్పిగా ఉంటుంది. మగతగా ఉంటుంది. హ్మ్. యాక్టివ్‌గా అనిపియట్లేదు. లెథార్జిక్‌గా ఉంది. లేజీగా అనిపిస్తుంది.